హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? నా కమెంట్ చెప్పండి. నేనైతే చాలా 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 బాగున్నాను. సో బయటికి వెళ్తున్నాం చెప్పాను కానీ బయటికి వెళ్తున్నాం మనం. ఎందుకంటే చిప్పులు తేవాలి, కొన్ని పనులు ఉన్నాయి అనమాట, అందుకు బయటికి వెళ్తున్నాం. సో ఇక్కడ నేను అయిపోయాను రెడీ. ముందుగా బ్యాగ్ కుట్టియాలి. సో ఈ సన్ గ్లాసెస్ ఎండాకాలంలో బాగా పనికి వస్తాయండి. మనం బయటికి వెళ్ళినప్పుడు ఎంత ఎండ కొట్టిన నెత్తి మీద ఇంత చున్ని కళ్ళకి సన్ గ్లాసెస్ పెడితే ఎండ కొట్టినట్టే అనిపేది. ఆ ఒక్క సన్ గ్లాసెస్ పెట్టుకోకుండా చున్ని పెట్టుకుని తల వస్తుంది. ఆ సన్ గ్లాసెస్ ఒక్కటి పెట్టుకొని చున్ని పెట్టుకోకుండా ఏం కాదు, తల నొయ్యదు. ఇది పెట్టుకోవాలని నాకు నా పెళ్ళైనాక తెలిసింది, ఎందుకంటే శేఖర్ చెప్తే. సో ఎండాకాలం కదా, మనీ ప్లాంట్ అయితే దారుణంగా పెరుగుతుందండి, పెరుగుతూ ఉండింది. నా దిశ తగిలిగా ఉంది. అండ్ తేజ్ అయితే స్కూల్కి వెళ్ళాడు, హాఫ్ డే కదా వాడికి. సో మనం ఎర్లీగానే వెళ్తాం, మరీ లేట్ ఏం వెళ్ళట్లేదు. 9:30కి వెళ్తున్నాం, ఎందుకంటే తేజ్ బ్యాగులు కుట్టించుకురావాలి. సో నిజంగానే కదా, మీరు ఎప్పుడైనా ఆలోచించిరా? మన కిడ్స్ ఇప్పుడున్న ఏజ్లో మనం ఇప్పుడు వాళ్ళ కిడ్సే వస్తే మనకు వీళ్ళు రిచ్ కిడ్స్ లాగా అనిపిస్తారు. వాళ్ళ మెయింటెనెన్స్ అట్లుంది. మన చిన్నప్పుడు అలా లేదు కదా. కానీ ఏంటంటే కొన్ని విషయాల్లో మా శేఖర్ పర్టికులర్గా ఉంటాడు అనమాట. సో బ్యాగ్స్ అంటారా, ఒకదాని జిప్ పోగానే కొంచెం చిన్నగానే వేరే బ్యాగ్ కొనియడు, వాటిని కుట్టిస్తాడు. సో అది కొంచెం అంటే కొత్త బ్యాగ్ కొంటే ఏదో లచ్చలు పోతాయని కాదు, సో దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు, మనం కుడితే సరిపోతుంది కదా అన్న ఫీలింగ్ ఉండదు అనమాట తనకి. సో అట్లా తేజ్ వాడి 2 బ్యాగ్స్ ఉన్నాయి. ఫస్ట్ సెకండ్ క్లాస్, థర్డ్. తేజ్ ఏ క్లాస్ అడుగుతున్నారు? తేజ్ ప్రజెంట్ ఫోర్త్ క్లాస్ అండి. వాడు థర్డ్ క్లాస్ ఎగ్జామ్ రీసెంట్గా అయిపోయాయి. సో ఇప్పుడు 4th క్లాస్. సో ఎప్పుడో మన చిన్నప్పుడు బ్యాగులు కుట్టించుకోండు ఇవన్నీ ఉంటుండే. తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను నేను. ఇప్పుడంటే కాదు, ఎవ్రీ టైం శేఖర్ తేజ్కి బ్యాగ్ ఇక మొత్తానికి ఇక పనికి రాదు అన్నప్పుడే కుట్టిస్తారు అనమాట. సో ప్రజెంట్ వాడు శేఖర్ ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకెళ్తున్నారు. సో వీళ్ళేమో కుడుతున్నారు. నిజంగానే కదా, మనకు టాలెంట్ ఉంటే మనం ఎలా అయినా ప్రూవ్ చేసుకోవచ్చు. సరే వీళ్ళు పిల్లలు పాపం ఏమంత పెద్ద పిల్లలు కాదు, చిన్న పిల్లలే, కానీ రోడ్ సైడ్ ఇట్లా పెట్టి వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడుతూ నాకు బాగా అనిపించింది. సో అప్పుడప్పుడు అనిపిస్తుంది, మన ఏజ్లో మనం అట్లీస్ట్ కొన్ని తెలుస్తుంది మనకి, మన పిల్లలకి మొత్తానికి ఏం తెలియదు కదా, చాలా కంఫర్ట్ లైఫ్ కదా వాళ్ళది అని. సో ఎవరైనా అంతేనండి, మనకంటే మన పిల్లల్ని బెటర్గా చూసుకోవాలనుకుంటాం. సో ఇట్లా వెళ్తుంటే నాకు కొన్ని ఆలోచన వచ్చింది. మా ఆయన ఏమో పాపం ఎప్పుడు శాలరీ ఇంత, ఎలా ఈఎంఐ కట్టుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ఆలోచిస్తుంటే ఆడోళ్ళు మన మైండ్లో, ఈవెన్ నా మైండ్లో నాకు బట్టలు లేవు, కొత్త షాప్ వచ్చింది, లేదని ట్రై చేద్దామా, కొత్త షాప్లో ఆఫర్స్ ఉన్నాయా, పిల్లలకి బట్టలు లేవు, ఎటైనా ట్రిప్కి వెళ్దామా, గోల్డ్ రేట్ ఏంది ఇంత ఉంది, ఇలా బోల్డ్ అనే ఆలోచనలు నాకు వస్తూ ఉంటాయి. సో నా అలాగే మీరు ఎవరైనా ఉన్నారో నాకు కమెంట్లు చెప్పండి. సో సేమ్ అయితే సేమ్ పింఛన్ కమెంట్ చేసేయండి. తర్వాత ఏంటంటే చీపులు కొనడానికి వచ్చాం. సో ఎస్పెషల్లీ నాకు చీపులు కొనేటప్పుడు ఖచ్చితంగా నేను బరువు తక్కువనే చూస్తాను, ఎందుకంటే బరువు ఎక్కువ ఉన్న చీపుర్లు నేను మోయలేను. సో అందుకనే బరువు తక్కువ ఉన్న చీపుర్లు చూసి మరీ తీసుకుంటా. సో మనకి హ్యాండీగా ఉంటుంది, చేయి నొప్పి రాకూడదు. సో అది మెయిన్ అన్నమాట. 2 చీపులు తీసుకున్నాం, ఎందుకంటే మొన్న ఒక రీసెంట్ ఒక చీపురి ఇది వెనకాలది ఊసిపోయింది అనమాట. సో ఈ చీపులతో ఉన్న బాధ ఏంటంటే, మనం వీటిని తెచ్చుకున్నాక ఊడుస్తామా, కింద ఉన్న చెత్త కంటే ఎక్కువ వీటి చెత్తనే ఎక్కువ ఉంటుంది. సో వీటిని అంటే కొంచెం ఎండలో ఆరేసి దువ్వెంతో మన కురులు దువ్వినట్టు దువ్వితే అదంతా పోతుందంట. సో ఇది ఒక చిన్న టిప్, ఫాలో అవ్వండి. నేను ఇంకా ఫాలో కావాలి, మీరు అవ్వండి. సక్సెస్ అయితే నాకు శేఖర్ చెప్పిండు నాకు. సో తర్వాత స్వగృహ ఫుడ్స్ అని ఉంటుంది, ఇందులో చాలా బాగుంటాయి స్వీట్స్ వచ్చేసి. సో అక్కడ ఎందుకు వచ్చామంటే బూందీ కోసం వచ్చాము. నేను ఇక్కడ కోవపూరి ట్రై చేస్తాను, కోవపూరి చాలా బాగుంటుంది ఇక్కడ. సో శేఖర్ని కొంచెం తినమని చెప్పాను అనమాట నాకంటే ముందే. సో తను తిన్నాక నాకు అది సరిపోలే, ఇంకోటి కొన్నాను, అది వేరే విషయం అనుకోండి. స్వీట్ క్రేవింగ్స్ మనకి చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ వాయిస్ చేంజ్ అనేది మెయిన్గా చల్లటి నీళ్ళు స్వీట్స్ వల్ల నాకు ఎక్కువ అవుతుంటుంది అనమాట. మీ అందరి కమెంట్స్తో నా డే అయితే చాలా బాగా నడుస్తుంది. ఎవ్రీ కమెంట్కి నేను రిప్లై ఇస్తున్నానండి. ఎవరో ఒకరు ఊరికి మీ అమ్మ ఎప్పుడు చనిపోయారు, ఎలా చనిపోయారు అడుగుతారు. ఏమో అండి, ఊరికి ఒకటే విషయం గుర్తు చేస్తే నాకు కొంచెం బాధిస్తుంది కదా. సో ఎప్పుడో చెప్పినట్టున్నాను మీకు, మళ్ళీ చెప్తాను లేని తర్వాత ఎప్పుడైనా. సో తర్వాత ఏంటంటే ఇక్కడ బయట నుంచి తెచ్చాము, ఏమేమి తెచ్చామని చూపిస్తాను. మిక్స్ బూందీ, ఇది ఛాయ్లోకి బాగుంటుందని తీసుకున్నాను. వీటిని ఏమో అంటారండి, ఇదిగో బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ పకోడీ, రుత్తు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా పకోడీ కావాలంటాడు. అండ్ బూందీ కొన్నాం. యాక్చువల్లీ నేను ఇంట్లో కూడా బాగానే చేస్తాను, కానీ ఏంటంటే తేజు తినట్లేదు అన్నమాట సరిగా. సో ఇక చూడండి, ఇంట్లో ఏదో ఒకటి అట్లా ఉంటుంది. సబ్బు తెచ్చి ఇక్కడ పెట్టిండు, మరి ఇత్తు బంగారం పని అంటే ఇది. సో అనుకుంటాం కానీ పిల్లలు సర్తనే ఉంటారు, ఎంత సర్దిన వాళ్ళకి వేస్ట్ రాదు. ఎంత అంగడి చేసినా
మళ్ళీ సర్దండి 2 నిమిషాలు అవ్వాలంటే 2 నిమిషాలు వాళ్ళే సర్దేస్తారు. సో నేను పర్టికులర్గా ఏది ఎక్కడిది అక్కడే పెట్టాలని ఏం కోరుకోను. వాళ్ళు సర్దనగానే సర్దురు. అది చాలా పెద్ద విషయం. కొందరు పిల్లలు అదిగో చెయ్యరు కదా, నా పిల్లలు అదేనే చేస్తారు కదా అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. సో ఈరోజు మీకు ఒక మంచి 2 రెసిపీలు, నా ఫేవరెట్ రెసిపీలు చూపిస్తాను. ఒకటి, మనం గోంగూర పప్పు చేసుకుందాం. రాగానే గోంగూర తెచ్చుకున్నాను. సో గోంగూర శనగపప్పు కర్రీ ద బెస్ట్ కాంబినేషన్. అండ్ రెండోది కోడిగుడ్డు చారు, నా స్టైల్. కోడిగుడ్డు పులుసు చాలా బాగా అయింది. మీరు ఖచ్చితంగా టెంప్ట్ అవుతారు. కోడిగుడ్డు పులుసు ట్రై చేయండి. సో గోంగూరని బాగా అంటే ఆకులను తీసుకొని 2-3 సార్లు వాష్ చేయాలి. కింద చాలా ఎక్కువ ఇసుకుంటుంది అనమాట. సో గోంగూరలకి అండ్ కోడిగుడ్డు పులుసులకు ఉల్లిగడ్డలు. సో గోంగూరలో ఉల్లిగడ్డ తక్కువ పడుద్ది, కోడిగుడ్డు పులుసులో ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఇది ఉల్లిగడ్డ కోడిగుడ్డు పులుసు కాబట్టి. సో గోంగూర పప్పు ఎలా వేస్తావు చూద్దామా. ఆయిల్ వేసుకోండి మీకు తగినంత. అందులో ఆవాలు జీలకర్ర వేసుకోండి. తర్వాత వెల్లిపాయ ముద్ద వేయండి. ఆకుకూరలలో వెల్లిపాయలతో ఒక స్పెషల్ ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఎక్కువ వేస్తూ ఉండండి. అండ్ వెల్లిపాయ మన గుండెకు మంచిది. ఏదో అంటారు కదా, ఉల్లి చేసి మెల్లి తల్లివో చేసేదో అంటారు కదా. తర్వాత ఉల్లిపాయ వేసుకోండి, కొన్ని మిర్చిలు వేసుకోండి, ఫ్రై చేసుకోండి. ఇందులో మనం కారం కూడా వేసుకుంటాం, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం పడుతుంది అనమాట. సో వీడు చిన్నడు ఇట్లా కోడిగుడ్లు పొట్టు తీసినప్పుడు వాడు మాట్లాడిన మాటలు చిన్న షార్ట్లో పెట్టున్నాను. సో వీడికి ఫ్యాన్స్ ఉన్నారంట. సో మీ అందరికీ ఋతుసారి నుంచి హాయ్. తర్వాత ఏంటంటే బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఆనియన్ బాగా ఫ్రై అయినాక ఇందులోకి పసుపు వేసేసుకోండి. పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఒకప్పుడు నేను పసుపు తక్కువ వేద్దును, కానీ మా అత్తయ్య వంట చూసాక నాకు కొంచెం ఎక్కువ వేయడం అలవాటు అయింది. అండ్ ఎస్, మంచిది హెల్త్కి, మరీ ఎక్కువ వేసుకోకూడదు అంతే. సో తర్వాత మా ఊడికి కోడిగుడ్లు ఇచ్చి పొట్టు తీయమంటాను. పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలో, ఇలా ఎంగేజ్ చేయాలని ఆలోచించడం కాదండి. పిల్లల్ని మిమ్మల్ని ఎట్లా ఎంగేజ్ చేయాలని అడగండి. వాళ్ళు ఏమంటారు, బయట ఆడతా చూడమ్మా అంటారు. మా వాళ్ళు అయితే ప్లే జోన్ తీసుకెళ్ళమంటారు. సో అదొకటే కదా ఎంజాయ్మెంటు. ఇలాంటి చిన్న చిన్న పనులు చెప్తూ ఉండాలి. లైక్ హాల్ సర్దుమనగానే మా పిల్లలు సర్దుతారు, ఎగ్స్ తెచ్చిగానే పొట్టు తీస్తారు. నేను బోల్తుంటున్నానా ఆడికొచ్చి ముచ్చట పెడతారు. నేను ఇల్లు ఉడుస్తానా నిమిషాల్లో హాల్ చేస్తాడు. రిత్తుగాడైతే నేను ఇల్లు ఉడుస్తుంటే టక్కటగా కింద ఉన్న పెద్ద పెద్ద చెత్త అంతా ఒక కవర్లో ఏరుతాడండి. చాలా బాగా అనిపిస్తుంది నాకు అట్లా. సో తర్వాత ఉల్లిగడ్డ ఇట్లా బాగా ఫ్రై అయినాక గోంగూర ఉంది కదా, గోంగూర వేసేసుకోవాలి. గోంగూర పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. నా స్టైల్ పెడతాను, ఫుల్ వీడియోలు పెట్టున్నాను, ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుంటుంది. సో గోంగూర వేస్తే మా వాళ్ళు ఇద్దరు చూడండి ఎట్లా ఆడుతుర్రు. వీళ్ళని వట్టి ఇడిచిపెట్టినప్పుడేమో ఆడరు, పని చెప్తుంది చూడండి అప్పుడు ఆడతారు. సో ఈ ఆకుకూరలతో వచ్చిన బాధ ఏంటంటే వేసినప్పుడేమో ఆ గిన్నె సరిపోదు, వండినాకేమో మనకు సరిపోవు, అట్లుంటుంది. సో చూడండి, ఇటు కలిపి అటు కలిపి కథ ఇంతే అయిపోయింది. అంతే, మీకు అదే అనిపిస్తుందా? తర్వాత వీటిలో మీరు ఏ పప్పు అయినా వేసుకోవచ్చు, కానీ శనగపప్పు వేస్తే చాలా బాగుంటుంది. మా శేఖర్కి గోంగూర మటను, గోంగూర పులావ్ ఇలాంటివి ఇష్టం. బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఎప్పుడైనా ట్రై చేయాలండి. బాగుంటాయా అండి గోంగూరతో నాన్ వెజ్ పులావ్స్? కమెంట్లో చెప్పండి ఒకసారి. నాకు గోంగూర ఎలా అయినా నచ్చుతుంది. నేను గోంగూర చికెన్ పచ్చడిగా చూసి నేర్చుకొని చేశాను, చాలా ఎమ్మీగా ఉంది. అండ్ నార్మల్ పచ్చడి, చికెన్ పచ్చడి కూడా నాకు బాగా కుదిరిద్ది. అంటే బేసికల్లీ మనం మనసు పెట్టి చేస్తే ఏదైనా బాగానే కుదురుతుంది. ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి 3 ఉన్నాయన్నమాట. సో డైరెక్ట్గా కర్రీలో వేసేయండి. చిన్న ట్రైపాడ్తో సరిగ్గా షూట్ చేయరాదు, కెమెరా చేతిలో పట్టుకొని షూట్ చేస్తుంది అనమాట. సో బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తామంటే తగినన్ని వాటర్ పోసి మీ కుక్కర్ కెపాసిటీని బట్టి, కొన్ని కుక్కర్లో 3-4 విజిల్స్ అయినా పప్పు ఉడకదు. సో నాకు ఆల్వేస్ డౌట్ ఏంటండి, నాకు ఎక్కువ ఉడితే పప్పు నేను తినలేను. సో 3 విజిల్స్ తీసి ఒకసారి చెక్ చేస్తాను, అయినా తీసేస్తాను, లేకపోతే 1 మోర్ విజిల్ తీస్తాను అనమాట. సో నీళ్ళు పోసేయండి అంతే. ఇంకా దీన్ని మూత పెట్టేసి వదిలేయండి, అదే అయింది. అండ్ మస్తు టేస్టీగా ఉంటుంది. మీరు ఎంతమంది గోంగూర ఇష్టమో కమెంట్లో చెప్పండి. నాకు ఈ తోటకూర, పాలకూర వీటన్నిటికంటే గోంగూర పప్పు ఇట్లా ఇష్టం. గంగవల్లి కర్రీ మా అత్తయ్య వండితే ఇష్టం. సో ఇటువంటి వీళ్ళిద్దరూ డబ్బులు లెక్క పెట్టుకుంటారు, షాప్కి వెళ్ళి చిప్స్ తెచ్చుకుంటారంట. ఈ మధ్య రిత్తు సైకిల్ మీద తేజు సైకిల్ మీద రిత్తువాడు కూర్చుని అలవాటు అయింది. ఇక మాట వింటలేరు, నా మాటే శాసనం అన్నట్టు వాళ్ళు ఫిక్స్ అవుతారు. ఉండర్రా బాబు అంటే ఉండలేరు. సో కోడిగుడ్డు పులుసు ఇట్లా ట్రై చేయండి, మళ్ళీ తింటారు, అంత బాగుంటుంది. మా అత్తయ్య కూడా ఇట్లా వేసే పులుసు అంటే చాలా ఇష్టం. ఇదే వేళ మీరు ఎండు చేపల పులుసుగా చేసుకోవచ్చు. సో మెంతులు కంపల్సరీ, పులుసులు పెడుతున్నాం అంటే మెంతులు కంపల్సరీ. మెంతి, ఆవాలు, జీలకర్ర
తర్వాత ఆనియన్స్, కోడిగుడు పులుసు చిక్కగా కావాలంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి అండ్ పులుసు నీళ్ళుగా ఉంచకూడదు. సో మెయిన్ టిప్స్ అవే. తర్వాత ఎల్లిపాయ దంచేసుకుంది. పులుసులకు వెల్లిపాయలు ఎక్కువ పడతాయి, టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లు వేయకూడదు, అంటే వేస్తే వేసుకోవచ్చు బట్ వేయకపోతే బాగుంటుంది. సో తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. పులుసులకు ఆనియన్స్ మరీ డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, పింక్ కలర్కి వస్తే చాలు. ఎందుకంటే ఉడికినట్టు అది ఆనియన్ పులుసు, కోడిగుడు ఉల్లిగడ్డ పులుసు కదా అది. తర్వాత ఇందులో వేసేయండి కొంచెం పసుపు. సో నేనైతే నా స్టైల్లో మీకు నేర్పిస్తున్నాను, మీరు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా 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 బాగుంటుంది. తర్వాత ఈ ఎగ్స్ ఉంటాయి కదా, సో నేను ఈ మధ్య ఏఐ వీడియోస్ చాలా ఎక్కువ ట్రెండ్లో ఉన్నాయి కదా, సో అట్లాంటి ఏఐ వీడియోలు చూసాను. ఎగ్ గ్రేవీ కర్రీ చేసినప్పుడు ఇట్లా ఎగ్స్కి ఇట్లా చికెన్ పీస్ పెట్టినట్టు ఘాట్లు పెట్టుకొని అందులో వేసుకోవాలి. సో ఎప్పుడు కోడిగుడ్లు ఉడికించినప్పుడు ఒక కోడిగుడ్డు సంబంధం లేకుండా ఉడికిద్ది. ఎందుకంటారు, దానికి మిగిలిన గుడ్లకు పడదా చెప్పండి? ఎప్పుడో గుడ్డు డిఫరెంట్గా ఉడుకుతుంది, అది సగం ముక్కలుగానే ఉంటుంది. తర్వాత పసుపు, ఉప్పు, కారం కాదు, కారం, ఉప్పు, ధనియాల పొడి. సో ఇట్లా ఎందుకు వేస్తున్నానంటే ఒక్కసారి ఒక్కొక్కటి వేస్తే గంట అయిద్దని చెప్పి ఒకేసారి వేసి మీకు చూపిస్తున్నాను అనమాట. సో బాగా మిక్స్ చేయండి, కోడిగుడ్లు కొంచెం ఫ్రై అవుతాయి. ఓకే, తర్వాత చింతపండు నీళ్ళు స్క్వీజ్ చేసి పెట్టుకోండి. సో నేను ఇంత నీళ్ళు పోస్తున్నాను చూడండి, ఎంత ఇంకో నీళ్ళు యాడ్ చేశాను పైనుంచి. సో అంత నీళ్ళు పోస్తున్నాను కదా, సో దీనిలో కొంచెం కొత్తిమీర వేయండి. సో ఇప్పుడు ఈ నీళ్ళు సగానికి సగం అయ్యి కోడిగుడు పులుసు కాస్త కొంచెం చిక్కగా కావాలి. చూడండి ఉడకబడుతుంది. ఒక 15 నిమిషాలు దీన్ని హై ఫ్లేమ్లో వదిలేసేయాలి. చాలా బాగా దగ్గరికి వచ్చింది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. గుడ్లకి మునుపు ఆడ ఫోర్తోటి మనం డాట్స్ పెట్టేవాళ్ళం కదా, సో అట్లా కాకుండా ఇట్లా పెడితే గుడ్డు లోపలికి చాలా ఎక్కువ కారం ఉప్పు పోయి టేస్ట్ బాగుంటుంది. సో గోంగూర కర్రీ ఈజ్ రెడీ. ఇంకేం వేయాల్సిన అవసరం దీంట్లోకి లేదు. మీరు కావాలంటే కొత్తిమీర వేయండి. పప్పు ఉడికినా చూసి ఇంకో విజిల్ తీశాను, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికింది. అసలు ఏదో తింటున్న కొద్దీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నా కంఫర్ట్ ఫుడ్ గోంగూర పప్పు. సో మీ కంఫర్ట్ ఫుడ్ ఏంటి కమెంట్ చెప్పండి. సో నేను వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ కమెంట్, అక్క మీ వీడియోస్ మీరు దగ్గర ఫ్రెండ్ లాగా మాట్లాడతారు, మీ వీడియోస్ మా ఫ్యామిలీ అందరం కలిసి చూస్తున్నామన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. నిజమే కదా, నన్ను మీ ఫ్యామిలీలో ఒక్కరిలా అనుకుంటున్నారు. ఈ పులుసు ఇంకా ఉడకాలి, ఇంకొంచెం నీళ్ళు ఎక్కాలి, గట్టిగా అయిపోవాలి. ఇది కాదు కన్సిస్టెన్సీ, లాస్ట్లో చూపిస్తాను. సో మా పిల్లలు ఏంటంటే తేజ్గాడు అన్నం తింటుంటే ఖచ్చితంగా మనకి అంచుకి ఏదైనా ఒకటి ఉండాలి. సో ఇది టడాంట్రా ఇలా ఉండాలి, ద పర్ఫెక్ట్ పులుసు. దీన్నే పులుసు అంటాం చూసారా. ఇది చల్లన్నగా ఇంకొంచెం గట్టిగా అవుద్ది. సో ఇది పులుసు. అదే చారు అనుకోండి నీరులాగా ఉండిద్ది, దాన్ని చారులే రసం అనాలి. ఓకే, నచ్చిందా? ట్రై చేయండి. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. సో పిల్లలకేమో ఇది స్క్రాంబుల్డ్ ఎగ్ వేసాను కొంచెం, వాళ్ళిద్దరు గోంగూర పప్పు తినరు అలా అని చెప్పి ఇదిగో తినరు. సో ఈ తెచ్చినవి ఉన్నాయి, తినాలండి. తర్వాత ఏంటంటే చెప్పాను కదా పెద్దనే వాళ్ళ ఇంటికి వెళ్తామని చెప్పేసి, సో అందుకు బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇది మీషో నుంచి వచ్చిన మరొక డ్రెస్సు చూడండి. అయితే దీనికి ఏమైంది, ఈ పిలికలు నాకు నచ్చలేవు. తర్వాత దీంట్లో నేను ఇంకో డ్రెస్ తెప్పించాను, చూపిస్తాను మీకు. సో ఈ డ్రెస్ పైన వీడియో చేశాను, చాలామందికి నచ్చింది. అండ్ తర్వాత ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్లో ఇంకో మోడల్ తెప్పించాను. సో ఇది ఈ బ్లూ ఏమో బాగుంది, గ్రీన్ బాగుంది. కండలు కాంతరం అంటే ఏంటంటే ఇదే ఇందాక చూపించాక కండలు, అది నా కండలు చూసి నాకు కమెంట్ చేసేది. ఓకేనా. సో ఇదేంటో అండి, ఓ డ్రెస్ ఆర్డర్ పెడితే ఇంకో డ్రెస్ వచ్చింది, భలే చిరాకు వచ్చింది బట్ మస్తుంది. నేను ఇంట్లో నన్ను చూస్తే బాడీ బిల్డర్ అనుకో, మా శేఖర్ అంటుడు నేను ఇంట్లో చూస్తే బాడీ బిల్డర్ అనుకొని అటు నుంచి అటే పారిపోతారు అని. బట్ నేను ఇట్లాంటివి వేసుకోను, మనం స్కిన్ షోల్ చేయము. నా పర్సనల్ ఒపీనియన్, ఎవరి ఒపీనియన్ వాళ్ళకే ఉంటుంది. సో దీన్ని అయితే మనం రిటర్న్ పెట్టేస్తూ ఉన్నాం. ఆ పింక్ దాన్ని కూడా రిటర్న్ పెట్టినా అండి, ఎందుకంటే ఆ మధ్యలో ఒకటి వచ్చిందిగా ఇట్లా. సో ఇది ఆ రిబ్బను నల్లకి రాసి ఉందన్నమాట. సో ఆ బ్లాక్ ఆ పింక్ అయితే నేను రిటర్న్ పెట్టేస్తాను. సో తర్వాత నేను ప్యాక్ చేసుకుని బట్టలు దాదాపు అన్ని కొత్తవి పెట్టుకుంటున్నాను. ఎక్కడికి తినడానికి ఏం వెళ్ళట్లేదు ఎక్కడికి ఎక్కువ, బట్ ఎక్కడికైనా వెళ్తే వేసుకొని కానీ పెట్టుకున్నాను. మొన్న కొన్నాం కదా సిఎంఆర్లో సౌత్లో, సో అయ్యే బట్టలు పెట్టుకున్నాను అనమాట. ఈ డ్రెస్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు నాకు కమెంట్ చేయండి. ఒకవేళ కమెంట్స్ 2-3 ఎక్కువ వస్తే షూర్గా డిస్క్రిప్షన్లో పెడతాను, లేక కమ్యూనిటీ ట్యాబ్లో వాటి లింక్స్ పెట్టేస్తాను, లేక కోడ్స్ పెట్టేస్తాను. మీరు కోడ్స్గా మీషోలో చెక్ చేయొచ్చు. సో ఆ పింక్ డ్రెస్ ముందు పెట్టుకున్నాను కానీ ఎందుకో మళ్ళీ అది ఆ నాడ ఎటు కాకుండా మధ్యలో ఉంది, మధ్యలో కాదు సైడ్కి వంకరగా ఉందన్నమాట, చూడడానికి బాగోదని చెప్పేసి దాన్ని రిటర్న్ పెట్టాను. సో ఇది చూడండి, బట్
సో ఈ మధ్య నాకు ఒక విషయం తెలిసింది, పీసీఓడి ఉన్న వాళ్ళకి పులిపిర్లు అవుతుంటాయి. మీకు తెలుసా ఈ విషయం? అంటే పీసీఓడి బాగా ముదిరితే పులిపిర్లు అవుతాయేమో. సో ఇది నెక్స్ట్ డే. సో ఈరోజు మనం వెళ్తాం షిర్డీకి, పూణే నుంచి షిర్డీకి వెళ్తాం, బయలుదేరుతాం అనమాట. సో ఇక్కడ మార్నింగ్ ఏంటంటే నేను నల్లపూసలు మార్చేసుకున్నాను. అండ్ ఏంటంటే నాకు ఈ మధ్య ఇయర్ రింగ్స్ కూడా మార్చుకున్నాను. సో హాయ్ చెప్తున్నాను మీకు. ఊరికే వీడియోలో ఇదే డ్రెస్ కనిపిస్తుందేమో, 2-3 రోజులు కలిపి వ్లాగ్ అన్నమాట ఇది. సో ఈ కొత్త వచ్చింది మనీ ప్లాంట్కి, స్నేక్ ప్లాంట్కి అది. సో నాకు ఇవి చూసారు ఇట్లా చిన్నగా అవుతున్నాయండి, పులిపిరిలాగా 2-3 అయినాయి చూసారా. సో దీన్ని ఏంటని పూజక్కని అడిగా అనమాట. సో మన సొంత సలహాలు ఎప్పుడు వాడకూడదు. స్కిన్ విషయంలో ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. పూజక్కని అడిగి మెడికల్కి పోయి చెప్తే వాట్స్ వస్తుందని చెప్పేసి ఇది ఇచ్చారు. ఇందులో సాలిసైలిక్ యాసిడ్ ఏదో ఉంటుందట, అండ్ లాక్టిక్ యాసిడ్ రాసింది కదా. సో ఇవి ఉన్నాయన్నమాట. పోతుంది, మా అక్క ఆల్రెడీ వాడినా అని చెప్పింది, మీకు లైవ్లో చూపిస్తాను. మీరు ఇలాంటి తప్పు చేయకూడదు, డాక్టర్ని అడిగే చేయండి. సో పెట్టిన వెంటనే నాకు స్కిన్ బర్న్ అయింది. ఇవి ఇక్కడ కూడా ఉంది ఒకటి. సో మేబీ నేను చూడకుండా పెట్టుకున్నాను ఏమవుతుంది, కానీ ఇమ్మీడియట్గా స్కిన్ చాలా ఎక్కువ మండింది. ఇటు సైడ్ కాదు, ఇటు దిక్కు టక్కన అటు సైడ్ వెళ్ళి ముందని తుడిచేసిన అనమాట. సడన్గా స్కిన్ బర్న్ అయింది. సో మనకి స్కిన్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ వచ్చినా ఖచ్చితంగా మీరు మన డెర్మటాలజిస్ట్ ఉంటారు, వాళ్ళ డాక్టర్లు, వాళ్ళు చదివిందే దానికోసం. మన సొంత వైద్యాలు వాడకూడదు. సో ఎంత మంట చూసారా, దెబ్బకి బర్న్ అయిపోయింది నా స్కిన్. ఇవి చూసారా మచ్చ కూడా అయింది. సో చాలా ఎక్కువ భయమైంది. బర్నింగ్ సెన్సేషన్ చాలా ఎక్కువసేపు ఉందన్నమాట. సో మీకు కూడా పీసీఓడి ఉన్న వాళ్ళు, మీకు ఇట్లా మనకి ఫ్యాటీ లివర్ ఉన్నా ఇలా అవుతాయంట. షుగర్ వచ్చే ముందు ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉన్నా పులిపేర్లు అవుతాయంట. సో నాకేంటంటే పీసీఓడి ఉన్నా మనకు పులిపేర్లు అవుతాయంట. సో ఈ మధ్య ఇవి నాకు నచ్చట్లేదు, అండ్ రెమెడీసే ట్రై చేద్దాం. సో అది చూసారా కాలినట్టు మచ్చ అయింది, మస్తు మండిందండి అది. సో కొన్నిటికి మన సొంత వైద్యాలు అందుకే వాడకూడదు. సో తేజ్వాడు పడుకున్నారు, రిత్యం పడుకోలేదు. ఇప్పుడు వెళ్ళి ఋతువాడికి తినబెట్టాలి. సో ఇది నా పూజ మార్నింగే అయిపోయింది. దాన్ని ఎలా అనిపించింది వీడియో నాకు కమెంట్లో చెప్పండి. సో వాడికి చికెన్ కర్రీ అన్నం తినబెడతా ఉన్నాను. శేఖర్ వచ్చేసి మనం అనుకుంటాం కానీ మన హస్బెండ్ కదా, మనం ఇంత హ్యాపీగా నచ్చింది తింటున్నాం, ఇంత హ్యాపీగా ఉంటున్నాం అంటే ఎట్ ద ఎండ్ మన హస్బెండ్లు కష్టపడ్డం వల్లే. పాపం వాళ్ళు ఎంత కష్టపడతారు కదా మన కోసం. సో ఐఎమ్ లక్కీ టు హ్యావ్ యూ మై డియర్ శేఖర్. సో తర్వాత ఇక్కడ రిత్తుగాడికి తినబెడతా ఉన్నా అనమాట. సో నేను ఎప్పుడు రిత్తుని తినబెట్టేసే తింటా అనమాట. సో వాడికి తినబెట్టకుండా నేను తినను, నాకు ఆగమని తినడం నా వల్ల కాదు. నేను తినేది ఎట్లా 5-10 minutes తింటా, ఎక్కువసేపు ఏం తినను, బట్ రిలాక్స్గా తింటా అనమాట. సో ఎవరో మమ్మీ గురించి ఊరికే కమెంట్ అడుగుతున్నారు. ఊరికే కమెంట్స్ అట్లా అడిగి బాధ పెట్టద్దు. నేను చెప్తాను, నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మళ్ళీ కూడా చెప్తాను, ఓకేనా. సో అలాంటి కమెంట్స్ వింటే బాధ అనిపిస్తుంది. తర్వాత ఏంటంటే ఈ మంటతనే ఉంది. బాయ్.